ఈ దిన వాక్య ధ్యానాంశం ప్రార్థించే రాణి. ఆమె ఒంటరిగా ఆ ప్యాలెస్ నందు తన రూములో నిద్రపోతూ ఉంది. ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఆమె వెంటనే లేచి తలుపు తెరిచింది. తలుపు తట్టిన వారు ఆవేశపడుతమ్మా, రాజైన విలియం గారు చనిపోయారు, నేటి నుండి తమరే ఈ ఇంగ్లాండ్ దేశంకు రాణి గారని అంటుండగానే ఆ యవనస్తురాలు వెంటనే తన మోకాళ్ళపై పడి ఆకాశం వైపును చూస్తూ, దేవా, ఈ దేశం ఎలా పరిపాలించాలో తగిన జ్ఞానమును వివేకమును యవనస్తురాలై నాకు దయచేయమని ఎంతో భారముతో ప్రార్థించింది. ఆమె పేరే విక్టోరియా రాణి. ఆమె 64 సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశాన్ని ఎంతో గొప్పగా పరిపాలించింది. ఆమె పరిపాలనలో ఆ దేశము అభివృద్ధి చెందినంతగా మరెన్నడూ అభివృద్ధి చెందలేదట. ఒకనాడు ప్రముఖ భారతీయుడు ఒకరు ఆమెను చూచి, మీరు ఇంత గొప్పగా పరిపాలించడం గల రహస్యమేమని ప్రశ్నించగా, ఆమె తన టేబుల్ పైనున్న ఒక పుస్తకమును చూపి, ఇదే నా విజయము రహస్యం, ఆ పుస్తకం పేరు బైబిల్ అని జవాబిచ్చింది. అవును, ఆమె రాణి అయినప్పటికీ బైబిల్ చదువుట ఎందును, ధ్యానించుట ఎందును, ప్రార్థించుట ఎందును, దేవుని యందు భయభక్తులు చూపుట ఎందును ఎంతో శ్రద్ధ కలిగి జీవించింది. కనుక దేవుడు ఆమె పరిపాలన, ఆమె దేశాన్ని సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యముగా దీవించాను. దేవుడు విక్టోరియా రాణిని దీవించెను, ఆమెను బట్టి తన రాజ్యాన్ని దీవించెను. ఆమె రాణి అయినప్పటికీ తన దేశం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించేది. తన పరిపాలన దేవుని చిత్తానుసారముగా ఉండాలని తప్పించేది. అది చూచిన దేవుడు ఆమె రాజ్యాన్ని దీవించాడు. నిన్ను బట్టే నీ సంఘం ఉంటుందని మర్చిపోకు. ఓ తండ్రి, నిన్ను బట్టే నీ కుటుంబం ఉంటుందని, ఓ తల్లి, చూసే నీ పిల్లలు జీవిత విధానాన్ని నేర్చుకుంటారని గ్రహించి నీ సంఘము అభివృద్ధి చెందుటకు, నీ కుటుంబము ఆశీర్వాదములు పొందుకున్నట కొరకు, నీ బిడ్డలు మంచి భవిష్యత్తు పొందుకున్నటకు నువ్వు మొదట దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించు. విక్టోరియా రాణి అయినప్పటికీ ప్రార్థించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు ఆమెకు సమయం ఉంది. మరి నీకు ఒకసారి ప్రశ్నించుకో, నీ ధర్మశాస్త్రము దినమెల్లా ధ్యానించుచున్నాను, నా శత్రువుల మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదని కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 97 నుంచి 100 వచనాలు చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.